హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పర్ఫెక్ట్గా పూరీ కర్రీ ఎలా చేసేద్దాం చూసేద్దాం. ముందుగా ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుతూ ఉండాలి. ఈ ఉల్లిపాయలు అనేది త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని వేయించండి. అప్పుడు ఏంటంటే త్వరగా వేగుతుంది. ఈ ఉల్లిపాయలు అనేది పెద్దగా కట్ చేసుకుంటే మనకి హోటల్ స్టైల్లో పూరీ కర్రీ విధంగా వస్తుంది. అదే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే కూరి అంత అనిపించదు, చిన్న చిన్న ముక్కలు కాబట్టి. ఉప్పు వేసుకున్నాం ఎందుకంటే త్వరగా మగ్గిపోవడానికి. నూనెలోనే ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే పసుపు వేస్తే మనకి ఉల్లిపాయలకి ఆయిల్కి బాగా పట్టి కర్రీలో కూడా బాగా వేగుతుంది. అందుకే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పసుపు వేసి కూడా. తర్వాత మనం పూరీ కర్రీలోకి ఒక బంగాళదుంప వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీ కూడా కలిసి వస్తుంది, కొంచెం ఎక్కువగా అవుతుంది. ఒక బంగాళదుంప తీసుకొని చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకొని మనం కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత బంగాళదుంపలు కూడా వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం, ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఉన్న టేస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరు, కానీ ఒకసారి ఇలా చేసి ట్రై చేసి చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకొని కూరకు తగ్గట్టు వాటర్ పోసుకోండి. ఇప్పుడే వాటర్ పోసుకుంటే ఏంటంటే ఉల్లిపాయ ఉడుకుతుంది, బంగాళదుంప ఉడుకుతుంది. అది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోకి శనగపిండి అయినా వేసుకోవచ్చు, గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. నేను శనగపిండి వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుని ఒక కప్పులో వాటర్ పోసి నీళ్ళలాగా వచ్చే విధంగా చేసుకొని తర్వాత కూరలో వేసుకున్నాం అనుకో అది చిక్కబడుతుంది త్వరగా. కొంచెం ఆ శనగపిండి వేసిన తర్వాత కొంచెం ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పర్ఫెక్ట్ పూరీ కర్రీ నేను చూపించాను.